పుచ్చుకుని కాలు చేసి సమ్మెట పోటలం బడక సమ్మత శ్రీహరికి చెప్పేది నీ వెమ్మెర పోటరాజనుడు భాగవతమును జగద్దితన్నాడు. నేనెందుకు ఇస్తాను వాళ్ళకి వీళ్ళకి? వాళ్ళ చేతి చిన్న చిన్న బహుమానాల కోసం ఇంత విరోధాత్మకమైనటువంటి భగవతత్వాన్ని నేను అంకితమిస్తానా? ఇవ్వను. ఏమైనా ఇది సమ్మతి శ్రీహరికి ఇచ్చి భగవంతుడికి ఇస్తానన్నాడు. తిక్కన గారు అలాగే అన్నాడు. హరిహరులకు చెప్పుకున్నాడు మహాభారతాన్ని. ఎవరైతే వ్యాస భారతాన్ని రాశారో అదే భారతాన్ని తెలుగులో స్వతంత్రించి కేవలం మక్కీకి అనువాదం కాకుండా ఆయన భగవంతుని దర్శించి ఆయన దర్శించిన తత్వాన్ని చక్కగా మన అందరికీ అర్థమయ్యేటట్లుగా రచించడం జరిగింది. రెండు భాషలు పరిపుష్టమైనవి. ఒకటి సంస్కృతం, రెండు తెలుగు. సంస్కృతం కంటే 2 అక్షరాలు తెలుగులోనే ఎక్కువ ఉంటాయి, 56 అక్షరాలు. అందుకే తెలుగు భాష సంస్కృతానికి బాగా దగ్గర. ఒక తెలుగు వాడు మాత్రమే వేదాన్ని చాలా అందంగా చదవగలడు. మిగతా భాషల వల్ల వేదాన్ని అంత అందంగా చదవలేదు, యాసగా ఉంటుంది. మీరు వినండి, కాశీ వెళ్ళినప్పుడు గట్ట అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు, అసలు మంత్రాల్లో ఉండవు అవి. మరి 56 అక్షరాల తెలుగు భాష వచ్చిన గొప్పతనం ఏమిటి? మన లోపల షట్చక్రాలు ఉంటాయి, షట్చక్రాల్లో దళాలు ఉంటాయి. దళానికి ఒక అక్షరం ఉంటుంది. ఈ మొత్తం 56 దళాలు అన్ని చక్రాల్లో కలిపి 56 దళాల్లో 56 అక్షరాలు ఉన్నాయి. ఆ 56 అక్షరాలే మన తెలుగు భాషగా అక్షరాలు అయినాయి. సంస్కృతానికి అవే అక్షరాలు. అక్కడక్కడ కొంతమంది కొన్ని ప్రాణప్రదమైన అక్షరాలు తొలగించారు. అది భాషకు చేసే ద్రోహం. భాగవత సప్తాహానికి 7 రోజుల్లోనే జరిగింది. అది 7 రోజులకు ఒక ప్రత్యేకత ఏమీ లేదండి, అదొక తిట్టు అంతే. అమ్మ 7 రోజుల్లో చదివితే భాగవతం మోక్షాన్ని ఇస్తుంది, ఇలాంటి అపోహలకు పోకూడదు. వాడు తిట్టాడు. ఎవడు? పరీక్షిత్తుని ఒకడు చెప్పించాడుగా, కుర్రవాడు శృంగి భృంగి ఒకడున్నాడు. వాడు తిట్టాడు. ఎందుకని? వాళ్ళ నాన్నగారి మెడలో సర్పం మృత సర్పం వేశాడని ఆ విషయం తెలుసుకుని కుర్రవాడు కదా కోపం వచ్చింది. వాళ్ళ నాన్ననంటే వాడి కోపం రాదా ఏమి? పరీక్షిత్తు ఏంటి పొరపాటు చేశాడు? కలిపురుషుడికి స్థానాలు ఇచ్చేటప్పుడు వాడు బంగారం అడిగితే తక్కువ ఇచ్చేశాడు. అహంకారం అక్కడ. వాడు అడిగితే ఇచ్చేవచ్చునా ఇవ్వకూడవచ్చునా రవంత సేపు ఆలోచించారా? అక్కర్లేదా? ఏవో ఇచ్చాడు, జ్యోతశాలలు ఇచ్చాడు, పానశాలలు ఇచ్చాడు, వ్యభిచారం ఇచ్చాడు, ఏవో కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాడు బంగారం అడిగాడు. బంగారం లేని ప్రాంతం ఉంటుందా ఏమి? సృష్టిలో బంగారం అంతా ఉంటుంది, అన్ని చోట్ల ఉంది బంగారం. భగవంతుడి దగ్గర కూడా బంగారం ఉంది, ఉందా లేదా? ఉంది కదా. మరి అలాంటివంటి బంగారం ఉన్న చోట ఆయనకి ఇవ్వచ్చు. నా కలిపురుషుడికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఈయన ఒంటి మీదే బోల్డంత బంగారం ఉంది, ఈయనలోకే వచ్చాడు. ఈయనలోకి వచ్చిన తర్వాత ఆయన మృత సర్పం వేయాలనిపించింది. ఎంత గొప్పవాడు పరీక్షిత్తు. మనస్సులో ఒక చచ్చిపోయిన సర్పం నా మెడలో మంచినీళ్ళు అడుగు ఇవ్వకపోతే వేస్తావా? అలా వేయకూడదు కదా. ఇంకొకరిని అడగాలి, ఇంకొకరిని అడగాలి. ఆశ్రమం గొడ్డిపోతుందా? ఒక్కడే ఉంటాడా? లోపలికి వెళ్తే ఇంకా ఉంటారు. ఇది తప్పే కదా. చేశాడు. అందుకని ఆయన కోపం వచ్చింది. శృంగి కుర్రవాడు కాబట్టి తెలుసో తెలియక ఒక శాపం ఇచ్చాడు. 7 రోజుల్లో పక్షగాగ్నికి నువ్వు ఆహుతి అయిపోతావు, నీకు మరణకారం అవుతుంది అన్నాడు. సరే, మరణకారణం అవుతుంది. వెంటనే తండ్రికి తెలిసింది. వెంటనే ఆయన పంపించాడు. అరే నాయన, రాజుగారికి తెలియచేయండి, ఇట్లాంటి మహారాజు పోతే మళ్ళీ అటువంటి మహారాజు రాదు కాబట్టి ఆయనకి తెలిస్తే ఏదో ఒకటి చేసుకుంటాడు, ఈ శాపాన్ని నువ్వు మళ్లించలేవు కాబట్టి అని కబురు పెట్టారు. సరే, ఆయన ఏం బాధపడిపోలే. నాకు ఇంకా 7 రోజుల సమయం ఉందా, అది చాలా ఎక్కువ అనుకున్నాడు. సరే, ఈ 7 రోజుల్లో సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. ఆదివారం, సోమవారం, మంగళవారం లెక్క పెట్టడానికి లేదు అక్కడ. ఒక 7 రోజులు సమయం ఇచ్చాడు మహాత్ముడు. నాకు ఇంతకన్నా ఆనందం ఏం కావాలి అనుకున్నాడు. సరే, ఒక చక్కటి భవనంలో కూర్చున్నాడు. ఈ 7 రోజుల్లో ఏం చేస్తే నాకు సద్వినియోగం జరుగుతుంది అనుకున్నాడు. వెంటనే సన్యాసించాడు. మొత్తం రాజ్యాన్ని అంతా కొడుకులకు అందరికి అప్పగించేశాడు. ఎన్ని క్షణాల్లో అయిపోయిందంతా. మహాత్ములు మహర్షులు రాయించాడు. అయ్యా, నాకు ఈ 7 రోజుల్లో ముక్తిని కలిగించేటువంటి తరుణోపాయాన్ని మీరు అందరూ తెలియజేయాలని మహాత్ములను పూజ చేసుకున్నాడు. అంటే 7 రోజుల్లో తనకు తెలిసినవి ఏమిటి? ఋషుల్ని, మహాత్ముల్ని, పండితుల్ని సత్కరించడం, పాదపూజలు చేయడం, భగవత్ కర్మలు చేయడం ఏవో పెట్టుకున్నాడు. సరే, దీనివల్ల సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. కాబట్టి సాధు మహాత్ములు పిలిచాడు. మొట్టమొదటి ఏదో ఒక మంచి పని మొదట ప్రారంభం చేస్తే తర్వాత అదే పోతుంది. అక్కడ
ఏమనుకున్నాడు? ఈ 7 రోజుల్లో ఏదో సాధించాలనుకోలే, సాధించింది మొత్తం వదిలేయాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వదిలేయాలా, పట్టుకోవాలా? వదిలేయాలంటే అది తప్పే. వదిలేయటము పట్టుకోవడము కాదు, ఎదగటము కావాలి. ఎదగాలి, పైకి ఎదగాలి అంటే నువ్వు క్రిందది పైకి వెళ్ళిన తర్వాత కూడా కింద వదిలేస్తావు, పైకి వెళుతుండగా కింద అదే వదిలిపోతుంది. మీరు ఎదిగినప్పుడు మీరు పట్టుకోవాల్సినవి వదిలిపోతాయి, వదలవలసినవి అవే వదిలిపోతాయి. మనం వదిలేది ఏంటి? అందుకని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు, అవి పట్టుకునే ఉన్నాయి. వదిలేయవలసిన పని లేదు, నువ్వు వదిలినా వదలవు. కాబట్టి వదలటమా పట్టుకోవటమా కాకుండా ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఎదిగిన తర్వాత ఇవన్నీ అదే పోతాయి, ఒక్కటి కూడా మిగలదు. అంతే కదా? అందుకని ఆ ప్రయత్నం చేస్తే ప్రయత్నం గొప్పది, సంకల్పం గొప్పది. అప్పసన్నిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమం యొక్క సంకల్పం గొప్పదొకటి చేత ఎంతంత దూరాల నుంచి ఎంతంత మంది మహాత్ములు వచ్చి ఎంతంత సేవ చేస్తున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి ఈయన ఎప్పుడైతే 7 రోజులు సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడో ఈ సంకల్ప మాత్ర మహిమ చేత ఎవరికి కనబడినటువంటి, ఎక్కడికి రానటువంటి శుకుడు వచ్చాడు. అవునా? సన్యాసై సముడై సర్వకర్మ ముక్తుడై, కర్మ చేయుడు కదా, ఆయన కర్మాల నుంచి బయటపడ్డాడు, సన్యాసి అయినాడు. ఒక్కడే పోతుంటే ఏమన్నాడు? ఓ కుమారాని వ్యాసుల తీరంగా వృక్షములన్నీ ప్రతిజ్ఞలు సఖ్యం చేసే అన్నాడు. అంటే అన్ని ఉపాధుల్లో ఆయన చైతన్యమే నిండిపోయి ఉంది కాబట్టి ఆయన ఉపాధి పరగకపోయినా ఇంకొక ఉపాధి ఓ అంటుంది, నన్నే పిలిచారనుకుని. అంత సర్వభూతాత్మ తన్మయత్వం ఇంకెవరికైనా ఉంటుందా? ఒక చోట ఆవు పాలు బ్రతికినంత సేపు కూడా నిలబడినటువంటి ఒక సన్యాసి, ఒక అవధూత, ఒక దిగంబరుడు యువకుడు ఆ మందిరంలోకి సరాసరి నడిచి వచ్చేస్తుంటే ఎవరు అడ్డగించాలా అనుకున్నారు భటులు. కానీ ఆయన తేజస్సుకు ఎవరికి వాళ్ళు అడ్డగించకపోతే ఆయన సరాసరి మందిరంలోకి వచ్చి రాజు ముందు ఆశీనుడైనాడు. అందరూ మహాత్ములు లేచి నమస్కారం చేశారు. ఏమిటి స్వామి, ఇది 7 రోజుల్లో నీకు సమయం తీరుతుంది కదా, ఈ 7 రోజుల్లో ముక్తి రావాలంటే భగవత్ తత్వాన్ని తెలుసుకో. ఏదో భాగవతం వినడం కాదు, భగవత్ తత్వమే భాగవతం. భాగవతం అంటే భాగవతం. భాగవతం దేనికి వినాలి? భాగవతానికి వినాలి. చక్కగా ముక్తిని పొందాడా లేదా? ప్రశ్న రావాలి కదా మనకి. నిజమే కదా, 7 రోజుల్లో భాగవతం విన్నాడే. 7 రోజుల్లో భాగవతం విన్నప్పుడు తక్షకుడు పాము కాటుకి మరణించాడా లేదా? ఇది సమస్య. పాము కాటు వేసింది, మరణించాడని కదా మనం చదువుకున్నాం. విచిత్రం ఏమిటంటే భాగవత్ తత్వం విన్న తర్వాత ఆయనకి శరీరానికి సంబంధించినటువంటి వాసనలన్నీ వదిలిపోయినాయి. ఇప్పుడు కేవలం నిర్వికారుడుగా మిగిలాడు. ఆఖరి సమయం, ఆఖరి క్షణానికి అప్పుడు తక్షక దర్శనం అయింది. కానీ సర్పం రుచిరూపం. ఈయనకి ఇప్పుడు ఈయన ఆత్మభావంలో ఉన్నాడు, దేహభావన పోయింది. పోతే ఈ దేహాన్ని ఏది కలిస్తే ఆయనకేంటి? అంతే కదా. కాబట్టి ఆయన బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఆయన ప్రాణం పోవడం, ఆ తక్షకుడి ఖాళీ శరీరాన్ని కాటు వేయడం ఒకసారి జరిగింది. గుండెలోకి బ్లడ్ రావటం, మళ్ళీ ఇంకో గదిలోంచి బయటకు వెళ్ళడం ఒకేసారి జరిగినట్లుగా పరీక్షిత్తులు వచ్చి ప్రాణోత్క్రమణ బయటికి వెళ్ళిపోవడం, తనంత తానుగా శరీరాన్ని విడిచిపెట్టాడు. అదే సమయంలో తక్షకుడు కాటు వేశాడు. వేసినప్పుడు కేవలం శరీరానికి కొడుకు నిప్పు పెట్టినట్లుగా అది బూడిదైపోయింది. తక్షకుడు ఏం తక్కువవాడు కాదు, ఇంద్రుడికి స్నేహితుడు, గొప్పవాడే. అట్లాంటి మహానుభావుడు కేవలం చక్కగా ఆయన చితికి నిప్పెట్టాడంటే తలకొరువు పెట్టినట్టు అయ్యింది అంతే తప్ప ఆయన కరిస్తే మరణించిన శరీరాన్ని కరిచాడు అంతే దర్శ. లేకపోతే అంత భాగవతత్వం విని కేవలం సర్పకోటతో చనిపోతాడా ఏంటి? సర్పదృష్టుడే చనిపోతే మోక్షం ఎట్లా వస్తుంది? మళ్ళీ దానికి ఇంకో ఉత్తర జన్మ రావాలి. అందుకని ముందే శరీరాన్ని విడిచిపెట్టాడు. జీవన్ముక్తుడు పరీక్షిత్. ఇప్పుడు